ఇదేంది? చలాన్లు చెల్లించకపోతే ప్రాసిక్యూట్ చేయండి. ఏది? ట్రాఫిక్ చలాన్లు ఉంటాయి కదా, ఏది మన సిగ్నల్ జంప్ అనో, రాంగ్ రూట్ అనో, లేకపోతే ఓవర్ స్పీడ్ అనో, రకరకాలుగా హెల్మెట్ పెట్టుకోలేదనో, రాంగ్ పార్కింగ్ చేసినామనో, ఇట్లా వేసే చలాన్లు వాళ్ళని బెదిరియొద్దు కానీ వాళ్ళని ప్రాసిక్యూట్ చేయండి అని కోర్టు చెప్తున్నది. ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు. జీవో 108 అమలుపైన స్టేకు నిరాకరణ. ఎవరో ఈ జీవో 108ని దానిపైన స్టే ఇవ్వండి అని కోర్టుకు పోతే కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ ప్రభుత్వాలకు అనుకూలంగానే ఒక నిర్ణయం ప్రకటించినట్టుగా కనబడుతున్నది. కాకపోతే వాళ్ళని బెదిరియొద్దు అని చెప్తుంది. మేమేం అడుగుతున్నామంటే మరి రోడ్ల సంగతి ఏంది? ఇష్టం వచ్చినట్టుగా వేస్తున్న చలాన్ల సంగతి ఏంది? ఇప్పుడు ఒక షాప్ ఉన్నది, ఒక షాప్ దగ్గర వెళ్ళి ఆయన బండి పార్క్ చేసుకుంటాడు. ఇప్పుడు ఆడ షాప్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? షాప్కి జనాలు వస్తారనే కదా మీరు పర్మిషన్స్ ఇచ్చింది. ఆయన షాప్ పెట్టుకున్నది, ఆడ బండి పార్క్ చేయగానే టక్మని ఫోటో కొడుతున్నాడు, పంపిస్తున్నాడు, ఇది రాంగ్ పార్కింగ్ అంటున్నాడు. మరి ఆయన ఆ షాప్కి సంబంధించిన పార్కింగ్ ఎక్కడుంది? పార్కింగ్ లేకుండా పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు? ప్రైవేట్ ఎంప్లాయీస్ని పెట్టుకుని చలాన్లు కొడుతున్నారు, మరి దాన్ని ఏమనాలా? ఇంటెన్షనల్గా కొడుతున్నారు. అంటే చలాన్లు కొట్టాలి, మేము ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలి అనే కోణంలో పోలీసుల వ్యవహారం కనబడుతున్నది ట్రాఫిక్. ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే ఇక్కడ ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేయాలి. మరి ఈ రకమైన ఆలోచన ఉన్నప్పుడు మరి వాళ్ళు ఇంటెన్షనల్గా చేస్తున్నప్పుడు దానికి ఏం యాక్షన్ తీసుకోవాలా? కోర్టులు ఇవి కూడా మాట్లాడాలి కదా. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు విధించిన చలాన్ల మొత్తాన్ని చెల్లించని వారిని ప్రాసిక్యూట్ చేయాలని పోలీసులకు హైకోర్టు మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. చలాన్ల మొత్తం వసూళ్ల కోసం వాహనదారులను బెదిరించొద్దని చట్ట ప్రకారం కోర్టు ద్వారా సమన్లు జారీ చేసి వసూలు చేయాలని స్పష్టం చేసింది. చలాన్లు ఆన్లైన్లో చెల్లించే వారికి ఆ అవకాశం ఇవ్వాలి అని చెప్పింది. సాధారణ విధుల్లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించడానికి ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదని స్పష్టం చేసింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారికి జరిమానా విధించి చలాన్లు వసూలు చేసే అధికారాన్ని రవాణా పోలీస్ శాఖ అధికారులకు కల్పిస్తూ ప్రభుత్వం 2011లో జారీ చేసిన జీవో 108 అమలును నిలిపేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఎలాంటి నిబంధనలు చూపకుండా ద్విచక్ర వాహనంపై ముగ్గురితో ప్రయాణిస్తున్నందున 1200 జరిమానా విధించడాన్ని, పోలీసులకు రవాణా శాఖ అధికారులకు జరిమానా వసూలు చేసే అధికారాన్ని కల్పించడాన్ని సవాల్ చేస్తూ వి రాఘవేంద్రాచారి అన్నట్టు ఆయన ఒక కౌంటర్ వేసింది అనమాట. దాన్ని కోర్టు కొట్టేసింది. సో ఇట్లా హైకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు. సినిమా టికెట్ ధరల పెంపును 90 రోజుల ముందే వెల్లడించాలి, పెంచవద్దన్నా పట్టించుకోరా, ఉత్తర్వులుండగా ఎలా అనుమతించారు? హోంశాఖ ముఖ్య కార్యదర్శి తీరుపై హైకోర్టు ఆగ్రహం. సుమోటో కోర్టు ధిక్కరణగా నోటీసులు జారీ చేసిందట. సినిమా టికెట్ల ధరలను 90 రోజుల ముందే చెప్పాలా అంటే ఏం చెప్తున్నారు? ఇప్పుడు కోర్టు ఒకవైపున టికెట్ల ధరలు పెంచొద్దు అంటూనే 90 రోజుల ముందు పెంచుకోవచ్చు అని చెప్తున్నదా? అసలు ఎందుకు పెంచాలా టికెట్లు? ఇప్పుడేమైనా టికెట్ల ధరలు తక్కువ ఉన్నాయా? అసలు ఈ కోర్టు ఎప్పుడైతే టికెట్ల ధరలు పెంచొద్దు అని చెప్పిందో పిసుక్కుంటున్నారు సినిమా వాళ్ళు అయితే మొత్తం. ఎందుకంటే వీళ్ళు టికెట్లు జనాల రక్తం తాగకపోతే రెమ్యునరేషన్ పెరగదు కదా. జనాల రక్తం ఎంత తాగితే ఆ హీరోది, డైరెక్టర్ది, ఆర్టిస్టుల రెమ్యునరేషన్ అంత పెరుగుతుంది. కోర్టు ఇంత చెప్పినా కూడా మళ్ళీ ఆ శంకరామ ఏమదో మన శంకర వరప్రసాద్ చిరంజీవి సినిమాకు మళ్ళీ టికెట్ల రేట్లు పెంచిరట. సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి తీరుపైన హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో టికెట్ ధరలు పెంచరాదంటూ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో ఎలా అనుమతించారు అని నిలదీసింది. రాజాసాబ్తో పాటు ఈ సినిమాకు కూడా ఒకే రోజు టికెట్ ధరల పెంపుకు అనుమతిస్తూ మెమో జారీ చేసినప్పుడు ఆ విషయాన్ని కోర్టు దృష్టికి ఎందుకు తీసుకురాలేదు అని ప్రశ్నించింది. టికెట్ ధరలు పెంచొద్దని హైకోర్టు ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసే ఈ నెల 10వ తేదీన పబ్లిక్ డొమైన్లో ధరల పెంపు మెమోను పెట్టడం పైన సుమోటోగా కోర్టు ధిక్కరణగా పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలిపింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి సివి ఆనంద్కు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఇచ్చింది. ఇకపైన సినిమా టికెట్ ధరల పెంపు నిర్ణయాన్ని సినిమా విడుదలకు 90 రోజుల ముందే వెల్లడించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మనశంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ న్యాయవాది చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేసిండు. దీనిపైన శ్రవణ్ కుమార్ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషన్ తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ రాజాసాబ్ టికెట్ ధరల పెంపు అమలు నిలిపేయడంతో పాటు భవిష్యత్తులో పెంపునకు
ఎలాంటి మెమోలు జారీ చేయరాదంటూ కోర్టు 9వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయినా 8వ తేదీన జారీ అయిన మెమోను 10వ తేదీన వెల్లడించారని పేర్కొన్నారు. ఎంత ఘోరం ఇది! ముందు రోజు డేట్ వేసి అది రిలీజ్ చేసి పడేసారు.